पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 298వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. 298వ శ్లోకం. త్యజాభిమానం కులగోత్రనామ రూపాశ్రమేషార్ద్రశవాశ్రితేషు లింగస్య ధర్మానపి కర్తృతాదీన్ త్యక్త్వా భవాఖండసుఖస్వరూపః. ప్రతిపదార్థం: ఆర్ధశ్రవాశ్రితేషు, తడిసిన శవాలకు అనగా స్థూల శరీరములకు సంబంధించిన కులగోత్ర నామరూప ఆశ్రమేషు, కులము, గోత్రము, పేరు, రూపము, ఆశ్రమము వంటి వాటి యందు అభిమానము, మమకారము త్యజ విడిచిపెట్టుము. లింగస్య, సూక్ష్మదేహము యొక్క ధర్మములైన కర్తృతాదీన అపి, కర్తృత్వము మొదలైన వాటిని కూడా త్యక్త్వా విడిచిపెట్టి అఖండ సుఖస్వరూప, అఖండ సుఖస్వరూపుడువై భవ అగు. ఇది ఉపదేశము, ఆశీర్వాదం కూడా ఆయనది అంటున్నారు పుల్లలవారు. ఇప్పుడు తాత్పర్యం ఏంటొస్తుందంటే, అందుచేత కుళ్ళిపోయే ఈ మాంసపిండాన్ని ఆశ్రయించుకుని ఉన్నట్టి కులము, గోత్రము, నామము, రూపము, బ్రహ్మచర్యాది ఆశ్రమాలు వగైరా వాటి మీద అభిమానాన్ని వదిలిపెట్టేసి కర్తృత్వము, భోక్తృత్వము వగైరా లింగదేహ ధర్మాలను కూడా వదిలిపెట్టి అఖండ ఆనంద స్వరూపుడి అవ్వు అంటూ శిష్యుణ్ణి మళ్ళీ శంకరుల వారు ఆశీర్వదించారనమాట. తడిశవం వంటి శరీరాన్ని ఆధారంగా చేసుకున్న కులము, గోత్రము, పేరు, రూపము, ఆశ్రమము మొదలైన వాటి మీద అభిమానాన్ని విడిచిపెట్టేసే నువ్వు. అలాగే సూక్ష్మ శరీరానికి చెందిన కర్తృత్వము, భోక్తృత్వము అనే భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విడిచిపెట్టేసేయి. హాయిగా అఖండ ఆనంద స్వరూపుడివై ఉండు అంటూ చెప్తున్నారన్నమాట. అంటే శరీరంతో సంబంధం ఉన్న గుర్తింపులేవి నువ్వు కావు. మనిషి మనం మాది ఆ ఇంటి పేరు, మా ఇంటి పేరు ఇది, మా గోత్రం ఇది, నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను గృహస్థుణ్ణి, నేను సన్యాసిని, నానా రకాల ఐడెంటిటీస్ ఇస్తుంటాం. వీటన్నిటినీ శరీరపు గుర్తులుగా భావించి వాటిని త్యజించే అంటున్నారు. ఆత్మకేమైనా పేరుందా? లేదు. గోత్రం ఉందా? లేదు. వర్ణం ఉందా? అసలే లేదు. ఆశ్రమం అంతకంటే లేదు. ఆత్మ ఇవన్నిటికీ అతీతం అని చెప్పుకుంటున్నాం మనం. అందుకే ఆయన త్యజాభిమానం అంటూ గట్టిగా చెప్పారు. అంటే ఇక్కడ అది నామరూపాలకి అతీతమైనది. తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతు అంటారు కదా చాందోగ్యంలో. అంటే ఆ పరబ్రహ్మ నువ్వే. ఎందుకు? వీడికి ఏ కులం లేదు, గోత్రం లేదు, భేదం లేదు, ఏమీ లేకపోయేసరికల్లా మిగిలింది ఆత్మసాక్షి. యోగవాసిష్టంలో మనకి నువ్వు రాజకుమారుడివి అనే భావన కూడాను మనస్సు కల్పన మాత్రమే అంటూ శ్రీరాముడితోటి అంటారనమాట. రాజకుమారుడిగా కనిపిస్తాడు, కానీ ఆత్మకు రాజత్వము లేదు, పేదరికము లేదు. ఇదే ఈ శ్లోకానికి మనకి ఉదాహరణ.
ఇకపోతే తడి శవం అంటూ ఇందులో వాడారు ఆయన పదాన్ని. శరీరాన్ని ఎందుకు ఇలా పిలిచారు ఆయన? మనకు శరీరం పైన మోహం పోవడం కోసమే. ప్రాణం ఉన్నంత వరకు దాన్ని అందంగా అలంకరిస్తాం. ప్రాణం వెళ్ళిపోయిన వెంటనే అదే శరీరాన్ని శవం అని పిలుస్తాం. అంటే మన మమకారము శరీరం పైన కాదు, అందులో ప్రతిఫలిస్తున్న చైతన్యం పైనే అన్నది మనం అక్కడ గమనించాలి. కానీ అజ్ఞానం వల్ల శరీరానికే మనం అంటిపెట్టుకుని ఉండిపోతున్నాం. కర్తృత్వం అనే పదం యొక్క గూఢార్థం స్థూల శరీరాభిమానంతో ఆగడం లేదు అక్కడ మనకి. అది సూక్ష్మ శరీరాభిమానాన్ని కూడాను పొందుతున్నాం మనం. అందుకే దాన్ని కూడా తొలగిస్తున్నారు ఆయన. నేను చేశాను, నేను సాధించాను, నేను ఉపన్యాసం ఇచ్చాను, నేను పూజ చేశాను, ఇవన్నీ కూడాను కర్తృత్వ భావాలు. ఆత్మ కర్త కాదు అనుకున్నప్పుడు దానికి కర్తృత్వ భావం రాకూడదు. అది సాక్షి మాత్రమే అంటున్నారు. భగవాన్ నేను ఈ పని చేశాను అని ఒక భక్తుడు ఎవరో చెప్పారట. మహర్షి వెంటనే ప్రశ్నించారట, ఈ నేనెవరయ్యా అంటూ. అదే విచారానికి దారితీస్తుందన్నమాట. మనకి కర్తృత్వ భావం విచారంలో కరిగిపోతుంది, మిగిలేది శుద్ధ సాక్షి. ఒక దృష్టాంతం మనం ఎప్పుడు చెప్పుకునేది, నాటకంలో రాజు పాత్ర, నాటకంలో బిచ్చగాడి పాత్ర, నాటకంలో గురువు పాత్ర. పాత్రలు మారే కానీ నటుడు మారలేదు. అలాగే పేరు మారవచ్చు, వంశం మారవచ్చు, ఆశ్రమం మారవచ్చు, కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ మారదు. సాధకునికి అన్వయం రోజూ ఇదే అన్నమాట. ఈ పేరు, ఈ గోత్రాదులు, ఈ వర్గం, ఈ ఆశ్రమం, ఈ కర్త, ఇవంతా కూడాను నాకు కేవలం నా ప్రారబ్ధం వల్ల లభించినటువంటి ఒక స్థితి. ఇది నేను కాదు అన్నది మనం ఎప్పుడు కూడాను గుర్తుంచుకోవాలి. నేను ఎప్పుడు కూడాను అఖండానంద స్వరూపుణ్ణే. ఆ మననం దృఢపడినప్పుడు అహంకారం సహజంగా కరిగిపోతుంది అంటున్నారు శంకరుల వారు. శరీరంలో ఉన్నా కూడాను ఆత్మ ఏం కర్మ చెయ్యదు, ఏ ఫలానికి అంటుకోదు. కర్తృత్వం లేకపోతే భోక్తృత్వం కూడా ఉండదు అంటూ మనకి అసంగోహ్యం పురుష అంటారు బృహదారణ్యకంలో. ఆనందిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే అంటారు 13వ అధ్యాయంలో 31వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ మనం అభోక్తృత్వము అంటే ఏమిటి, అకర్తృత్వం అంటే ఏమిటో చూద్దాం మనం. జ్ఞాని ఆత్మగా తాను ఏ కర్మలు చేయడానికి లేదని తెలుసుకుంటాడు. అంటే అకర్తృత్వ ప్రాప్తి కలుగుతుంది అతనికి. నేను కర్తను అనుకుంటే అన్ని కర్మలు మనం చేస్తాం. ఆ కర్మలు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కర్మఫలాల్ని తెస్తాయన్నమాట. ఆ కర్మఫలాలు సుఖదుఖాల రూపంలో ఉంటాయి. ప్రపంచంలోకి కర్మఫలంలో వెళ్ళింది తిరిగి మన కర్మ రూపంలోనే వస్తుందన్నమాట. అందులో ఏ పొరపాటు ఉండదు, చిరునామా మార్పు ఉండదు. కర్మఫలాలను స్వీకరించక తప్పదు. అంటే మనం భోక్త అవుతాం. ఆ భోక్త హోదా నుంచి మనం తప్పించుకోవాలన్నమాట. ఒక వ్యక్తి శనిదశ ఉందని తెలుసుకొని ఎక్కడికో పోయి దాక్కున్నట్ట. ఆ సమయంలో దాక్కుని బయటకు వచ్చాక శనితో సవాలు విసిరాడు, చూసావా నేను తప్పించుకున్నాను అని. శని చిరునవ్వు నవ్వి, రాజభోగాలు అనుభవించాల్సిన నువ్వు ఎక్కడో అజ్ఞాతవాసం చేసి కనీస అవసరాలకు కూడా కష్టపడడం ఎందుకనుకుంటున్నావు? నా ప్రభావం వల్లే అన్నట్ట. కర్తగా మనం ఉంటే భోక్తగా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. భోక్తృత్వం తప్పించుకోవాలి అని అనుకుంటే దానికి ఒకటే మార్గం, కర్తృత్వం నుండి తప్పించుకోవడమే దానికి మార్గం. కర్తృత్వం నుంచి తప్పించుకోవాలి అంటే దేహాభిమానం నుంచి ఎదగాల్సిందే. దేహాభిమానం ఉన్నంత వరకు కర్మలు నేను చేస్తున్నాను అనుకోక తప్పదు. దేహాభిమానం ప్రకృతి అభిమానం వల్లే వస్తుంది మనకి. ప్రకృతి అభిమానం మనకి అర్థం చేసేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ దేహాభిమానం వదిలి నేను ప్రకృతిని కాదు, నేను పురుషుణ్ణి అని చూసుకుంటామో అప్పుడు కర్తృత్వ భోక్తృత్వ భావం నుంచి మనం ఎదుగుతాము. ఆ భావనలే ఇక్కడ విడిచిపెట్టేమంటున్నారు మనకి శంకరాచార్యుల వారు. దాని నుంచి కూడా నువ్వు ఎదుగు, దాన్ని వదిలిపెట్టేసే అని చెప్తూ మనని ముందుకు నడిపిస్తుంది అనమాట. ఇందులో భోక్తృత్వం అంటే ఏమిటో కూడా మనం ఒకసారి చూద్దాం. ఆత్మజ్ఞానం పొందడాన్ని స్వప్నం నుంచి లేవడంతో పోల్చారు మనకి. ఆత్మజ్ఞానం పొందడానికి స్వప్నం నుంచి లేవడానికి మధ్య అనేక పోలికలు ఉన్నా వాటి మధ్య కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. అవి మర్చిపోకూడదు మనం. ఈ విషయం ప్రతి ఉదాహరణకి కూడాను వర్తిస్తుంది. ఉదాహరణకు అసలు విషయానికి మధ్య అనేక పోలికలు ఉంటాయి, కానీ కొన్ని భేదాలు కూడాను ఉంటాయి. అసలు ఏమీ భేదాలు లేకపోతే మరి అది ఉదాహరణ అవ్వదు, అది అసలు విషయమే అయిపోతుంది కదా. కాబట్టి
ఇక్కడ జ్ఞానికి జగత్ ప్రపంచానికి మధ్య ముఖ్యమైన భేదం ఉంటుంది. నేను స్వప్న ప్రపంచం నుంచి లేస్తే స్వప్నం కరిగిపోతుంది, అంటే నా కంటి ముందు నుంచి మాయం అవుతుంది. కానీ నేను పారమార్థిక స్థాయికి ఎదిగాక కూడా నా కంటి ముందు నుంచి వ్యావహారిక ప్రపంచం మాయం అవ్వదు. దానికి ఉదాహరణ, ఆకాశం నీలంగా ఉండదని తెలిసాక కూడా ఆకాశం నీలంగానే ఉంటుంది. సూర్యోదయము సూర్యాస్తమము లేవని తెలిసాక కూడా వాటి ప్రకారము పనులు మనం చేస్తూనే ఉంటాం. అందువల్ల 2 రకాల మిథ్యలు ఇక్కడున్నాయి మనకి. ఒకటి, మనం జ్ఞానం పొందగానే మన కళ్ళ ముందు నుంచి మాయమవుతుంది. రెండవది, జ్ఞానం పొందాక కూడా మన ఎదుటే ఉంటుంది. ప్రపంచం మిథ్య అని తెలిసాక కూడా ఇంద్రియాలు వాటి పని చేసుకుంటూ పోతాయి. కాకపోతే మనం అర్థం చేసుకోవడంలో మార్పు వస్తుంది. జ్ఞాని జీవుడు వ్యావహారిక జగత్తు కూడా మిథ్య అని తెలుసుకుంటాడు. స్వప్న పురుషుణ్ణి ప్రాతిభాసిక జీవుడని, జగత్పురుషుణ్ణి వ్యావహారిక జీవుడని అంటాం మనం. వాటి మధ్యలో మనం భేదాలు గమనిస్తే ప్రాతిభాసిక జీవుడు ఏమవుతాడు? బింబ చైతన్యం. ఇతను ప్రతిబింబ చైతన్యం, వ్యావహారిక చైతన్యం అన్నమాట. ఇతడు అంటే ప్రాతిభాసిక జీవుడు స్వప్నంలో ఉంటాడు, ఇతను కూడా స్వప్నంలో ఉంటాడు. ప్రాతిభాసిక జీవుడు లేస్తే వ్యావహారిక జీవుడు అవుతాడు, ఇతను లేస్తే పారమార్థిక జీవుడు అవుతాడు అనమాట. వ్యావహారిక వ్యక్తి లేస్తే మాత్రం పారమార్థిక జీవుడు అవుతాడు. ఇతడు స్వప్న ప్రపంచం సత్యం అనుకుంటాడు ప్రాతిభాసిక జీవుడు. వ్యావహారిక జీవుడు స్వప్న ప్రపంచం మిథ్య అని తెలుసుకుంటాడు. ప్రాతిభాసిక జీవుడు నిద్రలేస్తే చాలు, వ్యావహారిక జీవుడు మాత్రం ముందు జ్ఞానం పొందాల్సిందే. ఇతను నిద్రలేస్తే స్వప్న ప్రపంచం మాయమైపోతుంది. వ్యావహారిక జీవుడు జ్ఞానం పొందాక కూడా జాగృత ప్రపంచం ఇంకా కళ్ల ముందే ఉంటుంది, అనుభవం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానికి తాను సృష్టికి కారణం అని, ఈ ప్రపంచం తన నుంచి వచ్చిందని తెలుస్తుంది. కానీ ప్రపంచం కళ్ల ముందు నుంచి మాయం అవదని చూసాం. అంటే అతని దృక్పథంలో మార్పు వస్తుంది. దీన్ని జీవన్ముక్తి అంటాం. కలలో ఉన్న వ్యక్తికి అది కల తెలిసిందనుకోండి, నిజంగా అలా జరగదు. కానీ విషయం అర్థం చేసుకోవడానికి మనం అలా ఊహించుకోవాలన్నమాట. అలా కలలో ఉండగానే అది కళ అని తెలిస్తే ఏమిటవుతుంది? అప్పుడు ఆ వ్యక్తి కళకు చెలించకుండా దాన్ని తన మహిమగా గుర్తిస్తాడు. ఎందుకంటే ఆ కళ యొక్క ఉనికికి తానే కారణం అని తెలుసుకుంటాడు కాబట్టి. అదేవిధంగా జ్ఞాని ఇదే జగత్ ప్రపంచంలో కొనసాగుతాడు, ఇదే శరీరంతో వ్యవహారం నడుపుతాడు. కానీ ఆ శరీరం మిథ్య అని, అందులో కలిగే సుఖదుఖాలు తనకు అంటవని, అందులో కలిగే లాభ నష్టాలు తనకి అంటవని తెలుసుకుంటాడు. ఎందుకంటే అతను జాగృత ప్రపంచానికి చెందడు కాబట్టి. అయం పరమాత్మ అవ్యయ అంటారు. అందుకే నేను ఆత్మను, నేను అవ్యయాన్ని. అవ్యయం అంటే మార్పు లేనిది, నిర్వికారమైనది. ఎలాగైతే జగత్ పురుషుడు స్వప్నంలో వాన కురిస్తే తడవడో, స్వప్నంలో అగ్నిజ్వాలలో దహించబడ్డో, స్వప్నంలో పులిపంజా దెబ్బ తినడో, అలాగే పరమాత్మ అవ్యయ అయినా నేను జగత్ ప్రపంచంలో కష్ట నష్టాలకు చెలించను. ఎందుకంటే అనాదిత్వాత్ అంటూ మనం చెప్పుకోవచ్చు అనమాట. అనాదిగా అంది. నా కరోతి నా లిప్యతే అంటారు. అందుకే ఇది ఆత్మ. ఆత్మ అకర్త భోక్త. నా కరోతి అంటే కర్మ చేయదు, నా లిప్యతే అంటే కర్మఫలాల్ని అంటించుకోదు అంటూ మనం అర్థం చేసుకోవాలి. అలాంటి ఆత్మ నువ్వే కాబట్టి నువ్వు రోజు కూడాను నీ హృదయంలో ఇది గట్టిగా స్థాపించుకో. నీకు కులం, గోత్రం, పేరు, రూపు, ఆశ్రమం, కర్తృత్వము, భోక్తృత్వం వీటన్నిటి మీద నువ్వు అభిమానాన్ని విడిచిపెట్టు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట శంకరుల వారు. మళ్ళీ మనం రేపు వివేక చూడామణిలో అహంకార నింద గురించి తెలుసుకుంటాం. ఇప్పటి వరకు మనం పదార్థ నిరూపణ, అహం పదార్థ నిరూపణ గురించి చూపించారు. అహంకారం అనే దాని నిందని ఏ విధంగా చేస్తారు శంకరుల వారు అన్నదాన్ని చూద్దాం మనం రేపటి నుంచి. ఇంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా
ఇది గురువాక్యం బిది వేదాంతం బిది తారకమిది బ్రహ్మము ఇది గురువాక్యం.